పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. సార్దీసులో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక మిగిలిన వాటిని బలపరచుము. చాలు. ఇక్కడ ఒక మంచి మాటలు మనకు కనిపిస్తుంటుంది. యేసుక్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి యోహాను చెబుతున్నటువంటి మంచి మాటలు ఇవి. ఆయన పద్మాసు దీపములో పరవాసుడై దేవుడు అనేక విషయాలను ఆయనకు చూపిస్తున్నప్పుడు, ఆయనకు చెబుతున్నప్పుడు ఈ విషయాలన్నిటినీ ఆయన సంఘాలకి, దేవుని ప్రజలైనటువంటి వారికి ఆయన చెప్పడం జరుగుతుంటుంది. ఈ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం మాత్రము పార్దీసు అనేటువంటి సంఘమును గూర్చి ఆయన చెప్పడం జరుగుతుంది, మాట్లాడటం జరుగుతుంది. ఈ సంఘమును గూర్చి ఏమని చెబుతున్నారు అనేది మనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును. అది ఏమిటంటే, జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే. చాలు. జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉన్నది కానీ మృతుడివే. సంఘమును గురించి చెప్తున్నారు. సంఘము అనేటువంటిది దేవుని స్వరక్తము చేత సంపాదించబడినటువంటిది, జీవము కలిగిన సంఘమై ఉన్నది. అయితే ఈ జీవము కలిగినటువంటి సంఘమును గూర్చి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడుగా ఉన్నావు, అంటే సచ్చిన వాడుగా నీవు ఉన్నావు. సంఘము అనేటువంటిది జీవించేదిగా ఉండాలి తప్ప సచ్చినదిగా ఏమాత్రము కూడా ఉండకూడదు. ఎందుకనంటే సచ్చిన మనలను క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించాను. ఇప్పుడు బ్రతికి మనం ఏమవ్వాలంటే క్రీస్తుతో కూడా మనము అభివృద్ధి చెందాలి. క్రీస్తుతో కూడా మనము ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోనికి మన ప్రయాణము మనం చేయాలి. అందుకు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఒకటి, శారీరకముగా బ్రతికి ఉన్న, ఆత్మీయముగా సచ్చినదై ఉంది. రెండవది, పైకి పరిశుద్ధ జీవితమును కలిగి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయముగా వారు ఏం చేయలేకపోతున్నారన్నమాట, నడవలేనటువంటి స్థితిలో ఉన్నారు. మూడోది, విశ్వాసినంటూనే క్రియలు లేనటువంటి జీవితమును కలిగి జీవిస్తూ ఉన్నారు. నాలుగోదిగా మనం చూసినట్లయితే, పైకి భక్తి గలవరమని చెప్పుకుంటున్నాం కానీ ఆయన శక్తిని మాత్రము ఆశ్రయించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఐదోదిగా మనం చూసినట్లయితే, దేవుని మహిమ పరుస్తున్నాం అంటూనే మనము తానును ఘనపరచలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఆరోదిగా మనం చూసినట్లయితే, విశ్వాసులం అంటూనే దేవుని వాక్యానికి
లోబడలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఏడోదిగా మనం చూసినట్టయితే పేరు మాత్రము ప్రాణముంది, జీవితం మాత్రము లేదు. పేరు మాత్రం ఏముందన్నమాట, ప్రాణమైతే ఉంది కానీ జీవితం మాత్రము లేదు. జీవోత్సవంలాగా ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే సంఘము అనేటువంటిది వేషధారణగా ఉంది. ఎలా ఉంది అంటే వేషధారణగా ఉంచబడుతుంది, వేషధారణగా ఉంటుంది. అంటే ప్రేమ పెదవులకు మాత్రమే పరిమితం అయిపోయింది. ప్రేమ అనేటువంటిది పెదవులకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే పెదవులతో మాత్రమే దేవుని గూర్చి మనం మాట్లాడుతున్నాం తప్ప మన హృదయం మాత్రము దేవునికి దూరంగా ఉంచబడుతుంది. మన హృదయాల్లో మాత్రము దేవునికి మాత్రము చోటు లేదు. అది ఏమైపోయిందంటే చెడిపోయింది. అయితే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే హృదయములో ఉన్నది వేరైనా పైకి మాత్రము నటించేటువంటి ప్రేమ కలిగిన వారుగా సంఘం ఉంటుంది. నేటి దినాల్లో హృదయం ఏదైతే నింపబడుతుందో అది నోరు పలుకుతుందని వాక్యం చెప్పింది. ఇవాళ సంఘానికి ఉన్నటువంటి తెలివితేటలు ఏమిటి అంటే హృదయములో చెడు పాపం అనేది ఉన్నప్పటికీ కూడా భక్తి కలిగిన మాటలు మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్నాం. అంటే చాలా వేషధారణను సంఘం ఏం చేస్తుందంటే కలిగి జీవిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటంటే హృదయమంతా కక్షలు కార్పణ్యాలతో నిండి ఉన్నాము. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? వందనాలు అంటాం, ప్రైజులాడ్ అంటాం, దేవునికి స్తోత్రాలు చెబుతాం, సెకండ్స్ ఇస్తాం, కౌగిలించుకుంటాం, ఆప్యాయతగా ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. కానీ మన హృదయంలో మాత్రం ఏముంటాయి? కక్షలు, కార్పణ్యాలు, రకరకాలన్నీ కూడా మన హృదయాల్లో నింపబడతాయి. కానీ ఒక విశ్వాస కనపడినప్పుడు, ఒక దైవజనుడు కనపడినప్పుడు సెకండ్ ఇస్తాం, ప్రైజ్లాడ్ అని చెబుతాం, అలాగని వారికి వందనాలని చెబుతాం, ఇంకా అనేక విధాలుగా వారిని కౌగిలించుకుంటాం. చాలా ప్రేమ కలిగిన వారుగా మనము విశ్వాసులు అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా మనం ఏం చేస్తున్నాం అంటే నటించటంలో మనకు మనమే సాటి కదా. సంఘం ఏం చేస్తుందనమాట? నటనలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నటనలో ఉంది. ప్రవశించేవారు నటనే చేస్తున్నారు, ప్రార్థించేవారు నటనే చేస్తున్నారు, దేవుని పిల్లలన్నీ బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు కూడా నటన చేస్తూనే వారి జీవితాలు కొనసాగుతున్నాయి. కానీ దేవుని పిల్లలుగా మాత్రం జీవించేవారుగా లేకుండా పోతున్నారు. చాలా ఇంపార్టెంట్ మాటలు కొన్ని చెప్తాను. జాగ్రత్తగా మీరు దేవుని మాటలు జాగ్రత్తగా వినాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రభువు కావాల్సింది మన యొక్క నటన కాదు, మన యొక్క ప్రదర్శన కాదు. దేవునికి కావాల్సింది మన యొక్క నిజ జీవితం, మన యథార్థత, మన భక్తి దేవునికి కావాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ముందు ఒక మాట, వెనుకొక మాట మన జీవితాల్లో ఉంటాకి వీల్లేదు. అది విశ్వాసైనా కావచ్చు, దైవజనుడైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మన జీవితాలలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగేటువంటి స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అని లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను కూడా వెళ్ళిపోదాంలే, ఎందుకు నాకెందుకు అన్నట్లుగా మనం ఉండటానికి వీలు లేదు. అలాగూ మన యొక్క జీవిత విధానాలు లోకస్తుల్లాగా మనము జీవించటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి అని మీకు చెబుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం.
ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. యేసుప్రభు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడనమాట? అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. చూసారా, నేటి ప్రజలు ఎలా ఉన్నారు అంటే పెదవుల మీద పేలాలేపినట్లుగా పెదవుల మీద చాలా భక్తిని చూపిస్తున్నారు, హృదయం మాత్రము పెదవులతో పలికిన మాటలాగా బలంగా లేదు దేవుని కొరకు. చాలామంది జీవితాల్లో వారు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు, వారు చెప్తున్నటువంటి ధోరణి ఇవన్నీ చూస్తే వీళ్ళు ఎంత భక్తి కలిగిన వారండి అనిపిస్తుంది. కానీ దాని శక్తిని మాత్రం వారు ఆశ్రయించరు. వారి మాటకారులు. వారు ఎవరన్నమాట? మాటకారులు. నేటి కాలము దేనిలో పడిపోయింది, దేని ద్వారా నడిపించబడుతుంది అంటే వారు మాటల చేత నడిపించబడుతున్నారు. వాక్యముతో కాదు, మాటలతో, జ్ఞానముతో నడిపించబడుతున్నారు. మనుషునికి అనేకమైనటువంటి జ్ఞానాలు ఏమవుతున్నాయో ఆ జ్ఞానము ప్రదర్శించి ఆ జ్ఞానము ద్వారా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట ద్వారా మనుషులను ఆకర్షించుకుంటున్నాడే తప్ప అతని యొక్క హృదయములో మాత్రము దేవునికి చోటు ఉండట్లేదు. అతని యొక్క హృదయములో అతడు దేవుని భయం అనేది ఉండట్లేదు. అది సేవకుడు కావచ్చు, అది సంఘమైనా కావచ్చు. వారు కేవలము వారు ఎలా ఉన్నారు అనేది మనం చూస్తే వారు పెదవులతోనే దేవునిని గణపరుస్తున్నారు, హృదయం మాత్రం దేవునికి దూరముగా ఉంటుంది. ఒక సేవకుడు చెప్పట్లేదు, హృదయములను పరిశోధన చేస్తున్న దేవుడే చెబుతున్నాడు. మన నడక పడక ఎరిగిన దేవుడే చెబుతున్నాడు. మనల్ని పుట్టించిన దేవుడు చెబుతున్నాడు. నీ స్థితిని ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఒకవేళ నీ యొక్క జీవితంలో ఒకవేళ రక్షించబడిన తరువాత పైకి మాత్రం మాటలు చెప్పుకుంటూ హృదయములో ఉంచబడినటువంటి అనేకమైనటువంటి దురాలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కక్షలు, కార్పుణ్యాలు ఏమైతున్నాయో దేవుడు పై రూపాన్ని చూడట్లేదు. నీ అంతరంగమును దేవుడు పరిశీలన చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఒకరోజు నీవు దేవుని ఎదుట పట్టబడతావు. మనుషుల ఎదుట ఒకవేళ నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతున్నావేమో మాటలతో, మనుషుల ఎదుట నీ మాటలతో శభాష్ అనిపించుకుంటున్నావేమో. రేపొద్దుండే దేవుడు న్యాయాధిపతి నిన్ను పట్టుకోబోతున్నాడు. మనం భయపడవలసింది లోకానికి కాదు, భయపడవలసింది ఇక్కడున్నటువంటి ప్రజలకు కాదు. మనం భయపడవలసినటువంటిది నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు ప్రాణం పెట్టినా, నీకు ఒక మంచి స్థితిని ఇవ్వాలనుకుని ఆశపడుతున్నా ఆ దేవునికి భయపడండి. ఆయన నీ పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మనందరము కూడా క్రీస్తుని పోలి నడవాలని, దేవుని పోలిన బిడ్డలుగా మనం ఉండాలని, ఆయన బిడ్డలుగా ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడి ఆయన పొందినటువంటి ఆ స్వరూప్యాన్ని ఏదైతే ఉందో అది లోకానికి ఆయన ఎలా చూపించాడో అలాగ మనము కూడా ఆయన బిడ్డలుగా మనం లోకానికి చూపించాలి అని దేవుడు మన పట్ల చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఈ ఆశలన్నీ పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నేను దేవుని బిడ్డని, రక్షించబడ్డాను, నాకు ఈ దర్శనాలు ఆ దర్శనాలు, ఒకవేళ నేను ప్రార్థన చేయగలను, లేకపోతే నేను మంచి సాక్ష్యం చెప్పగలను, లేకపోతే నేను మంచి వాక్యం చెప్పగలను, లేకపోతే నేను మంచిగా అనేకమైన విషయాలను మనుషులు ఆకర్షించుకున్నట్లుగా నేను ఏదైనా చేయగలను అని అనుకుంటే ఒకవేళ నువ్వు ఆకర్షించుకోవచ్చు, కానీ నువ్వు ప్రభువుని ఆకర్షించుకోలేవు. మనుషులను ఆకర్షించుకోవచ్చు, మనుషులు అనేక మంది రావచ్చు, లేకపోతే మనుషులు అనేక మంది నీ మాటలకు ఆకర్షణులై వారి విలువైనటువంటి కష్టాజీతానికి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ సుఖభోగాలు, లగ్జరీ జీవితాలు అనుభవించవచ్చు. కానీ రేపు నీవు పడుతున్న ఈ ప్రయాస, నువ్వు చేస్తున్న ఈ సేవ, నీవు జీవిస్తున్న ఈ జీవితము
ప్రభువును ఆకర్షించినట్లుగా లేకపోతే, ప్రభువును ప్రేమించేటట్లుగా లేకపోతే రేపొద్దున నువ్వెవరో నాకు తెలియదు. అక్రమించేవారులారా నా ఎదురండి వెళ్ళిపోయండి. అందుకేమన్నాడు యేసుప్రభువు వారు ఇక్కడ, అందుకైనా వారిలాగా చెబుతున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే చెడు హృదయమును కలిగి ప్రేమగా మాట్లాడేటువంటి పెదవులు కలిగి ఉండటం. చెడు హృదయమునేమో మనం కలిగి ఉంటున్నాం, ప్రేమగా మాట్లాడేటువంటి పెదవులను మనం కలిగి మనం ఉండటం మట్టి పెంకు మీద వెండి పూతతో సమానం. అర్థమవుతుందా? మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. సామెత గ్రంథము 26వ అధ్యాయము 23వ వాక్యంలో నేను చెప్పిన మాట ఉండదు, ఒకసారి చదవండి. అంతేనా? అంతేనండి. అంటే లోపలేముంది? మంటి పెంకు ఉంది, పైకి దాని మీద ఏమిపోతుంది? చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది? వెండి కనిపిస్తుంది. కానీ లోపలేముంది? చాలామంది పైకి భక్తి కనిపించేటట్లు ఉంటారు, కానీ హృదయంలో మాత్రం భక్తి ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. కానీ దేవుడు చెప్పేది ఏమిటంటే, నీ పెదవులలో నుండి కాదు రావాల్సింది, నీ హృదయ అంతరంగముల నుండి దేవుని యొక్క ప్రేమ పుడితే అది స్థిరముగా ఉంటుంది. కష్టం వచ్చినా, బాధ వచ్చినా నీవు దేవుని కొరకే బ్రతుకుతావు. పెదవులతో ఆరాధించేవారు ఏ చిన్న సమస్య వచ్చినా దేవునికి దూరం అయిపోతారు. హృదయ అంతరంగములో ప్రేమ కలిగిన వారు ప్రభు కొరకు చావైన బ్రతుకైన దేవుని కొరకే వారు జీవిస్తారు. అందుకే సంఘమును గురించి చెబుతున్నాడు, జీవించుచున్నావన్న పేరు నీకున్నది, కానీ నీవు మృతుడవే. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ మనము కూడా పెదవులతో దేవుని ఆరాధన చేస్తూ, హృదయము దేవునికి దూరముగా ఉంటూ, మంటి పెంకు మీద వెండిపోత పూసినట్లుగా మన పైకి ఒకవేళ భక్తి గలవారు వెళ్ళి ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా ఒకవేళ మనం ఉన్నట్లయితే, రేపు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మీరెవరో నాకు, ఎందుకంటే దేవుని పిల్లలు దేవునికి తెలుసు, దేవుని పిల్లలు దేవునికి తెలుసు. మరి మీరెవరో నాకు తెలియదు అంటే మనం దేవుని పిల్లలమి కాదనేగా. మరి ఏంటంటే భూలోకములో వీళ్ళు ఇప్పటి వరకు దేవుని పిల్లలకు వారు సెలమని అయ్యారుగా, బాప్తిసాలు తీసుకున్నారుగా, ప్రభు బలలో ఉన్నారుగా, వారు చక్కటి సాక్ష్యాలు చెబుతున్నారుగా, వారు చక్కగా అనేకమైన విషయాలు చెబుతున్నారుగా. చెబుతారు వారి పెదవులతో, కానీ వారి హృదయం సరిగ్గా లేదు. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, శరీరానికి కాదు సున్నతి, దేనికి కావాలి? హృదయానికి కావాలి సున్నతి. శరీరానికి సున్నతి చేస్తే వారి యొక్క జీవితాల్లో దేవుని బిడ్డలుగా వారు లెక్కించబడరు. వారు ఆత్మకు సున్నతి చేయబడాలి. కానీ పాతకాలంలో మనం చూసినట్లే, పాత నిబంధనలో వారు సున్నతి చేయబడినటువంటి వారికి లెక్కించబడుతున్నారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి శరీరమైన సున్నతి కాదు, ఆత్మకు సున్నతి. అంటే నీ హృదయానికి సున్నతి, పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేం, దేవుని చూడలేం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు యెహెజ్కేలుతో సెలవిస్తున్నటువంటి కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31, 32 వచ్చిన చదువుతున్నాం. నా జనులు నీ ఎదుట కూర్చుండి
వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనుపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి, చూసారా, దేవుడు చెప్పే వాక్యము హృదయంలోంచి వచ్చే బాధ వీళ్ళకి ఎలా ఉంటుందంట. మంచి వాద్యాలు మంచి పాటలు పాడేవాళ్ళు ఎలా ఉంటారో అలా విని సరిపెట్టుకుపోతున్నారు. ఇక అంతే. బా ఎంత బాగుందండి వాళ్ళ వాక్యం, బా ఇవాళ ఎంత చక్కగా చెప్పారండి వాక్యం, ఈ వాక్యము మా పక్కింటి ఆమెకు సరిపోయేది రాలేవాళ్ళ, ఇవాళ వాక్యము నా ముందాకు సరిపోతుంది. ఇలా మనం ఏమనుకుంటున్నామంటే ఈ వాక్యాలని ఒక మంచి వాద్యముతోనో లేదా ఒక మంచి పాటలు పాడేటువంటి వాటితో సరిపెట్టుకుని మనొక జీవితము కాలయాపన చేసుకుంటూ పోతున్నాం. అంతే, మార్పు చెందట్లేదు. అందుకే అక్కడ చెప్పాడు, నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. చూసారా, నోటితో బాగా మంచి మాటలు చెప్తారంట, కానీ లాభము లేనిది ఏ పని, లంచాలు లేనిది ఏ పని చేయరు. చాలామంది యొక్క పరిస్థితి ఇదే. చాలామంది యొక్క ఆలోచన ఇలాగ ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు జీవించుస్తున్నావన్నా నువ్వు సత్యన స్థితిలోనే ఉన్నావు, ఇంకా సత్యన స్థితిలో ఉన్నావు. ప్రభు లాభ అపేక్ష ఏది ఆశపడకుండానే ఆయన మన కొరకు ఆయన ఎన్నో త్యాగాలు, ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన లాభ అపేక్ష మన నుండి ఆయన ఏమీ కోరుకోవట్లేదు. ఒక సేవకుడుగా కూడా లాభ అపేక్ష ఏమీ అవసరం లేదు. నీవు సువార్తను ఉచితంగా నీవు ప్రకటన చేస్తే నీకు ఏమి కావాలో దేవుడు అది నీకు సహాయమును ఆయనే చేస్తాడు. దీనికి ఇంత జీతము లేకపోతే ఇంత అనేది మనకేమీ అవసరం లేదు. కానీ దేవుని పిల్లలుగా మనం పనిచేస్తే మనకు ఏమి కావాలో అది దేవుడు మనకు సహాయము మనకు చేస్తాడు. అదే మనకు చాలా తిన్న మిగులుగా ఉంటుంది. అది మన జీవితానికి తృప్తినిస్తుంది. అది మన జీవితాలకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంటుంది. వాక్యం ఎంత తేటగా మనతో మాట్లాడుతుందో చూడండి. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి వారు ఏమంటున్నారన్నమాట, నీవు వారికి వాద్యము బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోలేకపోతున్నారు. సంఘము ఎప్పుడు కూడా ఇలాగూ మంచి వాయిద్యాలు కావాలి, మంచి పాటలు కావాలి, మంచి వాక్యము అనేటువంటిది కావాలి తప్ప మంచి హృదయాలు కలిగిన మార్పు చెందిన హృదయాలు కలిగిన వారుగా నేను ఉండాలి అని మనం ఆశపడట్లేదు. మంచి చర్చిలు కావాలి, మంచి దైవజనులు కావాలి, మంచి ప్రసంగాలు కావాలి, మంచి వాద్యాలు కావాలి, మంచి అన్నీ కావాలి. కానీ మన హృదయం మాత్రం మంచిగా, మన జీవితము ఇలా మారిపోతూ అనేక సంవత్సరాలు మనం ఎలా ఉన్నామంటే మనం ఏదో రక్షించబడిన వారిగా మాత్రమే ఉంది, కానీ ఇంకా మనం రక్షణ అనుభూతులకు ఇంకా రావట్లేదు. దేవుని బిడ్డలుగా ఇంకా మార్పు రావట్లేదు. ఇంకా దేవుని బిడ్డలుగా మారాలి అనేటువంటి ఆ నిద్ర అవస్థ నుంచి మన పైకి లేవలేకపోతున్నాం. లేపటానికి దేవుడు ఎంత ప్రయత్నం చేసినా నిద్రపోయినోడు లేపగలుగుతాడు, కానీ నటించేవాడిని ఎలా లేపుతాడు చెప్పండి. యోనా నిద్ర మత్తులో ఉన్నాడు, లేపితే లేచాడు. లేచిన తర్వాత దీనికి కారణం నేనేనయ్యా, నన్ను ఎత్తి ఒప్పుకున్నాడు. నటించేవాడైతే ఏం చేస్తాడు, అటు లేవడు. లేచిన తర్వాత ఏం చేస్తాడు, భక్తి కలిగిన వాడికి నటన చేస్తాడు, కానీ ఒప్పుకోడు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడదు. ఇది కావాలి దేవునికి, ఇది కావాలి. నటన జీవితం కాదు, ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని పిల్లలుగా మార్పు చెందటం.
ఇది ఎంతైనా మనకు అవసరం. నువ్వు ఎంతగా ఈ విధంగా మార్పు చెందుతావు, అంతగా నువ్వు బలపడతావు, అంతగా దేవునికి సమీపముగా ఉంటావు, అంతగా దేవుని ప్రేమ పొందుకుంటావు, అంతగా దేవుడు నీకు సహాయమును దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులకు మనకు ఎట్లాంటి తేడా లేదేమో అనిపిస్తుంది. మన జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. విని విడిచిపెట్టేవారుగానే ఉన్నాం తప్ప అనుసరించేటువంటి జీవితము లేకుండా పోతుంది. ఒకసారి ఆలోచించండి, మన యొక్క జీవితాల్లో నీవెన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎంతమంది సేవకుల ద్వారా ప్రభువు నీతో దినదినం మాట్లాడుతూ వస్తున్నాడు. నీ జీవితంలో మాత్రము, నా జీవితంలో మాత్రము మార్పు అనేది రాలేకపోతుంది కదా. కారణం ఏమై ఉంటుంది? విని విడిచిపెట్టేస్తున్నావు. నీ భక్తి కేవలము 4 గోడల వరకే పరిమితం అయిపోతుంది. మందిరములో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలో అదే రీతిగా నటిస్తున్నావు. బయటికి వచ్చాక లోకముతో మళ్ళా మనము కలిసిపోస్తున్నాం. లోకస్తుల వల్లే జీవిస్తున్నాం. ప్రత్యేకించబడినటువంటి జీవితము మనలో లేకుండా పోతుంది. అయితే నీకు బలమున్నా ధనమున్నా ఈ లోకములో సర్వస్వము కలిగి ఉన్నావు, కానీ ప్రభువుడు మాత్రము కలిగి ఉండలేకపోతున్నావు. అందుకే మనము జీవోత్సవములాగా మిగిలిపోతున్నాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యము. పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారే ఎందరు. ఇట్టి వారికి, అది దేవుని పిల్లలు జీవించేవారు, దేవుని పిల్లలుగా నడుచుకునేవారు ఏం చేయాలన్నమాట? ఇట్టి వారికి, ఎట్టివారు? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించేటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఎలా ఉండాలి? విముఖుడు అయి ఉండు, వారితో స్నేహం చేయవద్దు. అందుకంటున్నాడు, ఒక విశ్వాసి మరొక అవిశ్వాసితో ఏంటి పొందిక? ఒకవేళ రక్షణ పొందినప్పటికీ కూడా ఇంకా అవిశ్వాసమే. దేవుని బిడ్డగా ఒకవేళ మార్చబడినప్పటికీ నీ క్రియలు, నీ ఆలోచనలు ఏమీ ఇంకా మారలేదు. కాబట్టి అలాంటి వారితో నీవు స్నేహం చేసినంత కాలము, అలాంటి వారితో నువ్వు ప్రేమ కలిగి ఉన్నంత కాలము నీ జీవితము కూడా సచ్చినదిగా ఉంటుంది. ఎందుకు ఉపయోగలే? అందుకే అలాంటి వారిని వెలివేయండి, అలాంటి వారికి దూరంగా ఉండండి. అలాంటి వారితో మాట్లాడటానికి వెళ్ళేది. విముఖుడుగా ఉండొద్దు, దూరంగా ఉండండి. విముఖుడుపై ఉండండి. జాగ్రత్త, వారికి దూరంగా మనం ఉండవలసినటువంటి అవసరం. ఎందుకనంటే పెంటు కుప్పల మీద జీవించాల్సినటువంటి మనలను మింటి పైన గనులతో కూర్చొని పెట్టాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే మనం సుఖభోగాలకు అలవాటు పడిపోయాం. జీవితం అంటే ఇదేనని, జీవించటానికే, దీనికోసమేనని, దానికోసమే మనం ఎక్కువగా ప్రయాస పడుతున్నాం. సుఖభోగాలకు అలవాటు పడి అప్పులు చేసి తిప్పలు పడుతున్నాం. అంతే తప్ప శాశ్వత జీవితాన్ని గురించినటువంటి తలంపే మనకు లేకుండా పోతుంది. అయితే ప్రభు ఏమంటున్నారు అంటే, నువ్వు బ్రతికి ఉన్నను సచ్చినను నువ్వు సమానంగా ఉన్నావు. బ్రతికి ఉన్నను సచ్చినను సమానంగానే ఉన్నావు. అంటే బ్రతికేనన్నటువంటి పేరు మాత్రం ఉంది, కానీ నీవు సచ్చినవాడుగానే ఉన్నావు. ఆ రక్షణ పొందినవాడు సచ్చినవాడని ఎలా చెబుతున్నామో, రక్షణ పొందానని బ్రతికానని ఎలా చెప్పుకున్నావు, వాడితో నువ్వు సమానమే. నీ వల్ల ఏమీ
ఏమి లేదు. అంటే రక్షణ అనేటువంటిది నీ హృదయానికి సున్నతి, నీ హృదయంలో మార్పు. అందుకే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే మనం ఏం చేయాలంటే వాక్యం అనే పాలను అపేక్షించాలి. నీవు ఎదగటానికి వాక్యాన్ని నువ్వు అపేక్షించలేదు, దైవాన్ని ప్రేమించలేదు, దైవ సహవాసాన్ని ప్రేమించటం లేదు అంటే నీవు ఎదిగే మనసు లేదు, నీకు అభివృద్ధి చెందేటువంటి మనసు లేదు, నీకు లోక సంబంధముగా నీ జీవితం మిగిలిపోతూనే ఉంది. నీ ధ్యాస, నీ ఆలోచనలన్నీ లోకం మీద తప్ప, సంపాదన మీద తప్ప, సుఖభోగాల మీద తప్ప. ఆ సుఖభోగాల కొరకు ఏం చేస్తాడంట, మళ్ళీ అప్పులు చేస్తాడంట, వడ్డీలకు చేస్తాడంట. అవి తీర్చకపోతే, అవి రాకపోతే ప్రార్థనకు వెళ్ళాను, దేవుడు నాకే సహాయము, మళ్ళీ దేవుని మీద నిందేస్తాడు. మన జీవితాల్లో మనము ప్రభువుని అర్థం చేసుకోవలసిన విధానములు అర్థం చేసుకోవట్లేదు. ప్రభు యొక్క పిల్లలుగా జీవించవలసిన విధానములు మనము జీవించలేకపోదు. మనకు అర్థమైతే కానీ జీవిస్తాం, అర్థం కావట్లేదు కాబట్టి అందుకే అన్నాడు పశుప్రాయులుగా ఉన్నాం. మనము దేవుని పిల్లలుగా ఒక జ్ఞానము కలిగిన వారుగా మనం ఉండలేకపోతున్నాం. ఒకవేళ అలాంటి జ్ఞానమే మనకు ఉన్నట్లయితే దేవుడు ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు తెలివి? మనమే అనేకులకి మార్గములు చూపించాలి కదా, మాదిరి చూపించాలి కదా, మనమే అనేకులకు మార్గాన్ని చూపించేటువంటి వారికి మనం ఉండాలి కదా. ప్రభు ఏమన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. అంటే చీకటిలో ఉన్నవాడిని వెలుగుకు నడిపించేటువంటి వెలుగుగా మనం ఉండాలి. మనమే చీకటిగా ఉంటే ఇంకా ఎవరు ఆ చీకటి ఎవరు పారదోలుతారు? ఆ చీకటిలో ఉన్న వ్యక్తులను ఎవరు వెలుగులోనికి తీసుకొస్తారు? మన లోకమునకు ఉప్పై ఉండాలి అన్నాడు. ఉప్పు రుచికరంగా ఉంటుంది, ఉప్పు అనేకమైనటువంటి జీవితాలను కాపాడుతుంది, కులిపోకుండా కాపాడుతుంది కదా. కనుక ఈరోజు మన యొక్క జీవితాలు ఎందుకు అలా రుచికరముగా ఎందుకు లేదు? మన భక్తి ఎందుకు అంత రుచిగా లేదు? నిందాస్పదం ఎందుకు అవుతుంది? అనేకులు ఎందుకు మనల్ని నిందిస్తున్నారు? ఏముందండి, వారు రక్షణ పొందారు, వాళ్ళు ఏముందండి దైవ సన్నిధికి వెళుతున్నారు, వారి హృదయం సరిగ్గా లేదండి, అన్ని తీసేసినా కానీ వారి హృదయంలో ఏమవుందండి, తీసుకోవాల్సిన దాన్ని తీయట్లేదు, అన్నిటినీ తీసేస్తున్నారు. ఇలాగూ దేవుని నామము ధరించిన మనము దేవుని నామాన్ని మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థము కొరకు, మన ప్రలోభాల కొరకు, మన మంచి కొరకు దేవుని నామాన్ని దోషణ పాలు చేస్తున్నాం. మంచిదేనా ఇది? దేవుని దగ్గరకు వచ్చి కూడా మనము అందుకంటున్నాడు. అందుకే అక్కడ చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉంటుంది కదా. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది ఎలా ఉంటుందన్నా, బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును. కనుక ఈరోజు మనం ఒకవేళ ఈ సుఖభోగాల కొరకు ఆశపడితే, ఈ సుఖభోగాలను మనం అనుభవించడానికి, సంపాదించడానికి మనం ఎన్ని మోసాలైనా, ఎన్ని దగాలైనా, అవసరమైతే అప్పులు తీసుకుని ఎగ్గొట్టేదట్టయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా మనం చేసేస్తాం. ఎందుకంటే మన కడుపే మనకు దేవుడు, మన సుఖమే మనకు. ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటివాడి కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, అంతా నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా జీవితానికి కావాలి. ఇది ఎంత స్వార్థమో తెలుసండి. ప్రభు అన్నాడు, నిన్ను వలే నీవు ఎలాగూ మంచిగా ఉండాలనుకుంటున్నావు, వారు కూడా మంచిగా ఉండాలి కదా. నీ పొరుగు అనేది భార్య అయినను, ఎద్దైనను, మరి ఏదైనాను. మరి మనం తెల్లారి లేస్తే వాళ్ళు అది పెట్టలేదు, వాళ్ళు ఇది పెట్టలేదు, వాళ్ళు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నేను దానికి మంచినీళ్ళు ఇచ్చాను, దానికి టిఫిన్ పెట్టాను, అంత ఆశే. ఏది చేసినా అంటే మానవుని యొక్క జీవితము ఆశాజనకమైంది. భక్తి జీవితాల్లో మనము ఆశ కలిగి బ్రతకలేకపోతున్నాం. లోకం మీద ఆశ అయితే ఉంటుంది కానీ భక్తి జీవితంలో మనం ఆశాజీవిగా మనము బ్రతకలేకపోతున్నాం అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలని నేను మీ అందరికీ ప్రభు పేట మనం చేస్తున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఒకవేళ మనం నటించిన జీవితానికి గతించిన కాలమే చాలిక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు కావాల్సింది, మనకు అవసరమై ఉంది కనుక ప్రభువుకు కావాల్సినటువంటిది ఏమిటి అంటే గతించిన జీవితం కాదు. ఇప్పుడు దేవుని బిడ్డగా నువ్వేమి మార్పు చెందావు, ప్రభు కొరకు నువ్వు ఎంతగా ఫలిస్తున్నావు, ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత హత్తుకుంటున్నావు, ఇది దేవునికి కావాలి. ఎందుకంటే గత జీవితాన్ని తూర్పుకు పడమరి ఎంత దూరమో అంత దూరము గత జీవితాన్ని దేవుడు విసిరివేశాడు. గత జీవితాన్ని దేవుడు క్షమించేశాడు. ఇక గత జీవితాన్ని గురించి ఆయన లెక్కలోకి తీసుకురావట్లేదు. ఆయన గత జీవితాన్ని గురించి నిన్ను లెక్క అడగట్లేదు దేవుడు. ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, నేను దేవుని బిడ్డనని సమాజానికి, దేశానికి, అందరికీ కూడా పబ్లిక్గా నువ్వు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నీ జీవితాన్ని దేవుని ఎదుట పెట్టవలసింది. ఈ జీవితాన్ని నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని బిడ్డనని నువ్వు చెప్పుకున్న తర్వాత ఇక్కడి నుంచి నీకు దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. గత జీవితానికి లెక్క అవసరంలా. గత జీవితానికి కావాల్సిన లెక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువ మ్రానులో ఆ లెక్క ఆయన కట్టేశాడు. అక్కడ చెల్లించవలసిందంతా చెల్లించేశాడు. అక్కడ చేసినటువంటి ప్రతి దానికి కూడా ఆయన వెల కట్టేసి అక్కడ ఉన్నటువంటి అన్నిటిని తీసేశాడు. డాక్యుమెంట్స్ అది చింపేశాడు. ఇక మన మీద దేనికి అధికారమే ఎక్క లేదు మనకిక. మన దేవుడు స్వతంత్రులుగా, దేవుని బిడ్డగా ప్రతి బంధకములను విడుదల కలిగేసి ఇప్పుడు స్వేచ్ఛగా బ్రతకండి అని దేవుడు మనకు ఒక గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ దేవుని కృపలో ఉన్న మనము, విడుదల పొందిన మనము, రక్షించబడి మనము, దేవుని పిల్లలు మనం చెప్పుకొస్తున్నటువంటి మనము ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామనేది రేపు దేవుడు లెక్కను అడగబోస్తున్నాడు. కనుక మనం దేవుని ఎదుట మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలా? అందరూ చెప్పుకోవాలా? అందరూ చెప్పాలా? పర్వాలేదంటారా? సేవకుడు కూడా లెక్క చెప్పాలి. అందరూ దేవుని ఎదుట లెక్క చెప్పాలి. అందరూ నిలబడాలి. అక్కడ ప్రవక్తలను చెప్పుకుంటున్నారే, వాళ్ళు కూడా నిలబడాల్సిందే. బాగా అద్భుతాలు దేవుడు నాతోనే రాత్రి బాగులు మాట్లాడుతున్నాడు కానీ పని పాటలేదని చెప్పుకున్నారే, వాళ్ళు కూడా అక్కడ చెప్పాలి. దొంగ బోధలు, దొంగ అబద్ధాలు, దొంగ దర్శనాలు. నేను అందరిని అంటలేదు సుమా. పెదవులతో ఎవరైతే తీయటి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ వారిని రక్షణ మార్గంలో నడిపించుకోకుండా వారిని సాతాను మార్గంలో నరకానికి నడిపిస్తున్నారే, వీళ్ళందరి బాధ్యత, వీళ్ళందరి పాపపు మూట నువ్వే చెల్లించాలి. జాగ్రత్త. నువ్వు చెడిపోయేది కాక ఎంతమందిని చెడగొడతావు, ఎంతమందిని తప్పు మార్గంలో నడిపిస్తావు. అంతే కదా, నువ్వు నడిచే నడకను బట్టే కదా వాళ్ళు నడిచేది, నువ్వు చెప్పే మాయ మాటలకే కదా వాడు నీ దగ్గరికి వచ్చేది. జాగ్రత్త. జ్ఞానము కలిగి జీవించండి. ఈ జ్ఞానము అనేది నువ్వు ప్రభుతో సహవాసం చేయటం బట్టి, ప్రభు దగ్గర నీవు వాక్యమనే పాలను నువ్వు దినదినము త్రాగుటను బట్టి, ప్రేమించుని బట్టి నీకు చక్కటి జ్ఞానం వస్తుంది, చక్కటి బలం వస్తుంది. ప్రభు ఏంటో నీకు అర్థం అవుతుంది. అప్పుడు ప్రభు కొరకు నువ్వు చక్కగా బ్రతుకుతావు. దేవుడి వాక్యాన్ని మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమెన్.